ఈటీఎఫ్ ఇండెక్స్ మ్యూచువల్ ఫండ్స్ నేర్చుకుని స్టాక్ మార్కెట్లో రాణించాలనుకుంటున్నారా? వెంటనే ఈ నెంబర్కి కాల్ చేయండి. నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు సుమన్ టీవీ. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ఫ్యామిలీ కౌన్సిలర్ రజనీ రమ గారు. నమస్తే మ్యామ్. నమస్తే నవీన్. మేడం, ఇది వినడానికి కొంచెం నవ్వుగానే ఉంటుంది, కానీ నవేడేస్ అందరూ వైఫ్ అండ్ హస్బెండ్ ఇద్దరు జాబ్ హోల్డర్స్ అయిపోయారు. బిజీ లైఫ్ అయిపోయింది. హర్రీ బర్రీ, ఉదయం లేవడం, టకటక రెడీ చేసుకోవడం, పట్టుకోవడం, వెళ్ళడం, మళ్ళీ సాయంత్రం రావడం, పడుకోవడం, మళ్ళీ ఉదయం లేగడం, ఇదే నడుస్తుంది. ఇక్కడ ఏమవుతుందంటే కొంతమంది వీకెండ్ సంసారం అన్నట్టుగా వీకెండ్లో ఒక్కసారి మనం కలుద్దాం అంటే, యాక్చువల్గా మనం వర్క్ అంతా చేసి కొంతమంది చెప్తారు కదా మేడం, ఆ స్ట్రెస్ లైఫ్, ఉదయం నుంచి కష్టపడి ఉంటాము, నా ఈవినింగ్ వస్తాము, వైఫ్ అండ్ హస్బెండ్ హగ్ చేసి పడుకోవడమే. కానీ అంటే పడుకోవడం అంటే నాట్ ఓన్లీ సెక్స్ మేడం, ఇద్దరు పక్క పక్కన ఉండడం అనేది చాలా మనం చూడలేకపోతున్నాం. ఆ టైమే లేదు జనాలకి, మాట్లాడుకునే టైమే ఉండదు, ఇంకా అక్కడెక్కడ టైం ఉంటుంది. సో వీకెండ్ ఒకసారి మనము అని షరతులు పెట్టుకుంటున్నారు. పెళ్ళైన వాళ్ళే, పెళ్లి కాని వాళ్ళు కాదు. సో ఇది ఎంతవరకు కరెక్ట్ అంటారు? అంటే దీనివల్ల మెంటల్లీ కానీ ఇంకా ఇవన్నీ డిస్టర్బ్ అవుతారా? రిలేషన్ కూడా దెబ్బతినే సమస్య ఏమైనా వస్తుంది అంటే ఏం చెప్తారు? అంటే మిగిలిన రోజులన్నీ స్లీప్ డివోర్స్లో ఉంటారా? రిలాక్స్గా పడుకోవాలి కదా మరి. ఒకళ్ళు ఈ రూమ్ లో, ఒకళ్ళు ఈ రూమ్ లో, ట్రిపుల్ బెడ్రూమ్స్ ఉంటున్నాయి. అంతే అయి ఉండొచ్చు. అయితే సాటర్డే సండే అంటే ఫ్రైడే ఆఫ్టర్నూన్ నుంచి వాళ్ళకి ఇంకా రెక్కలు వస్తూ ఉంటాయి అన్నమాట. ఆ రెక్కలు వచ్చినప్పుడు వాళ్ళకి ఇప్పటి నుంచి మండే మార్నింగ్ వరకు టైం అంతా మనదే అనే ఒక ఆనందంలో ఒక మంచి ఫీలింగ్ అనమాట వాళ్ళకి వస్తుంది. అందుకని ఫ్రైడే ఆఫ్టర్నూన్ నుంచి వాళ్ళు సంసిద్ధం అవుతూ ఉంటుంది వాళ్ళ మనసు. ఏంటి, ఈ 3 ఆఫ్టర్నూన్స్ కానీ 3 నైట్స్ కానీ ఎట్లా అవైల్ చేసుకోవాలి, ఒక ట్రిప్ ప్లాన్ చేద్దామా, లేకపోతే చుట్టాలింటికి వెళ్దామా, లేకపోతే ఫంక్షన్స్ ఉన్నాయి అవి అటెండ్ చేద్దామా, లేకపోతే గ్రాసరీస్ తెచ్చుకుందామా, లేకపోతే ఇల్లంతా నీట్ చేసుకుందామా అనే మూడ్లోకి వస్తారు. అనుకుందాం, ఎంతమంది వస్తున్నారో మనకు తెలియదు. వచ్చినప్పుడు ఇది కూడా అందులో చేర్చేసుకున్నారా అనుకోవాలి, లేకపోతే చేర్చుకుందాము అనే కొత్త తెలివితేటలు వస్తున్నాయి. ఎందుకంటే మిగతా అన్ని రోజుల్లో అలసిపోతాం కాబట్టి పరిగెత్తుకుని వెళ్ళాలి, పరిగెత్తుకుని రావాలి, పిల్లలుంటే పిల్లల్ని చూసుకోవాలి, వండుకోవాలి, తినాలి, సర్దుకోవాలి. మనకు ఆ టైం అటు సరిపోతుంది, బాడీ అలసిపోతుంది, కూర్చోగానే కళ్ళు మూసుకుపోతాయి, ఇంకెప్పుడెప్పుడు పడుకుండి పోదామా అని అన్న ఇదిలో బాడీ ఉంటుందని కొంతమంది అలా అనుకుంటున్నారేమో. అయితే ఇందులో నేను చెప్పేది ఏంటంటే, ఇంకొకటి ఉంది, మూడు వచ్చినప్పుడు వెళ్తారట, అదొకటి. అయితే నేను చెప్పేది ఏంటంటే, మ్యారేజ్ అయిన వాళ్ళు 1 కాకపోతే 2 కాకపోతే 5 సంవత్సరాల లోపలైనా సరే పిల్లల్ని ప్లాన్ చేద్దాం అనుకునే వాళ్ళకి ఇది వర్కౌట్ అవ్వదు. ఒక ఏజ్కి వచ్చారు అంటే, పిల్లలు కొంచెం పుట్టారు, పెరుగుతున్నారు, జాబ్స్లో పిల్లలతో అలసిపోతున్నాము అనుకున్న వాళ్ళు వాళ్ళ ఇష్టానుసారంగా ఉండొచ్చు. అంటే ఏంటంటే, అలసిపోయినప్పుడు కానీ, లేకపోతే భార్యాభర్తలు ఎప్పుడు దగ్గరగా ఉండాలి అనే కాన్సెప్ట్లో కానీ, ఇద్దరు దగ్గరగా ఉండటం అనేది మంచి పద్ధతి. అలసిపోయినప్పుడు కూడా ఒక సాంగత్యం కోరుకుంటారు. లేదు, భార్యాభర్తలు దూరం అయిపోతున్నాము అన్న కాన్సెప్ట్తో కూడా దగ్గరగా ఉండాలి అని అనుకోవాలి. ఈ 2 కాదు బాబు, మాకు శరీరానికి ఎంతో విశ్రాంతి కావాలి, అది ఎప్పుడు ఉండేదే కదా, పిల్లలు పుట్టేశారు కదా, మాకు ఎక్కువ రెస్ట్ కావాలి అని అనుకున్న వాళ్ళు మీరు చెప్పినట్టు ఆ ప్లాన్ చేసుకోవచ్చు. ఇద్దరు కలిసి అనుకోవాలి. అది ఒకళ్ళు అనుకుంటే మళ్ళీ గొడవ, ఆ రెండో వాళ్ళు ఇంకో దగ్గరికి వెళ్తానికి మళ్ళీ ట్రై చేస్తారు, వెళ్దామా అని. అంటే ఎందుకంటే నువ్వు అది నీకు ఇష్టం లేదు, అది నువ్వు అనుకున్నావు, నేను అలా అనుకోవట్లేదు, నాకు ఇంట్రెస్టే. రోజు కానీ వారంలో ఎన్ని రోజులైనా కానీ అది నాకు ఇంట్రెస్టే. నీకు ఇంట్రెస్ట్ లేనప్పుడు నేనేం చేయను అని వేరే వాళ్ళతో పెట్టుకున్నా పెట్టుకోవచ్చు. అందుకని అది ఇద్దరికి మ్యూచువల్ అండర్స్టాండింగ్ ఉన్నప్పుడు, ఇద్దరు కలిసి అనుకుని ఇద్దరికి ఇష్టం అయినప్పుడు మాత్రమే అలా వీకెండ్స్లో పెట్టుకోండి. అది కూడా తక్కువేం కాదు, 3 నైట్స్ ఉంటాయి మీకు, వీక్లీ 3 టైమ్స్ అంటే అది కూడా హెల్దీ విషయమే కదా. వాళ్ళకి ఎంతో రిలాక్సేషన్ దొరుకుతుంది, దగ్గరగా ఉన్నామన్న ఒక భావనతోటి ఇంకా మానసికంగా ఇంకా దగ్గర అవ్వడానికి ఛాన్స్ ఉంది. ఎందుకంటే వీక్లో మనం 3 డేస్ ఉంటున్నాం కదా దగ్గరగా ఉన్నప్పుడు, మేము సంతృప్తి అనేది ఉంటుంది వాళ్ళకి, మేము దూరం అవ్వటం లేదు, మేము బాగా దగ్గరగా ఉంటున్నాము అని ఒక తృప్తికరమైనటువంటి ఒక మానసికమైన ఫీలింగ్ అది. అంటే మేడం, ఇప్పుడు ఈ బిజీ లైఫ్ అనేది రిలేషన్ కూడా దూరం పెడుతుందని అనుకోవచ్చు అంటారా? అంతే, అదే కదా రిలేషన్షిప్ లో ఈ షరతులు పెట్టుకోవడము. ఇది మీరు చెప్పింది కూడా బాగుంది. ఇది వీక్లీ 3 ఈవినింగ్స్ మీవైనప్పుడు వీక్లీ 3 టైమ్స్ మీరు కలవటము అనే విషయం, భార్యాభర్తలు అనేది హెల్దీ అయిన విషయం. ఇది మిగతా 5 రోజులు ఇప్పుడు సంసారం అనేది ఒక విషయం, ఉద్యోగం అనేది ఒక విషయం, సంసారంలో పిల్లలు కూడా ఉన్నారు,
ఇది ఒక బరువైన బాధ్యత, ఉద్యోగం అనేది అదొక బరువైన బాధ్యత. 50-50 మీరు రెండిటికి న్యాయం చేయాలి అన్నప్పుడు ఉద్యోగానికి మీరు 4 రోజులు తీసుకున్నట్టయితే ఈ పర్సనల్ విషయాలు కానీ ఫ్యామిలీకి కానీ మీరు ఈ 3 రోజులు తీసుకోవచ్చు. అంటే ఉద్యోగంతో పాటు ఆ 4 రోజులు పిల్లల్ని కూడా చూసుకోవాలి. పిల్లల్ని ఎలా చదివించాలి అది కూడా బాధ్యతే. కాబట్టి పిల్లల్ని చదివించుకోవడము, వాళ్ళకి అవసరమైనవి చూడడము, ట్యూషన్సా ఇంకోట కూడా అది మీరు ఇటువైపు మీ మైండ్ పెట్టినప్పుడు మీరు కంప్లీట్గా పెట్టచ్చు. సరిగ్గా అర్థం చేసుకోండి. కంప్లీట్గా మీ టైంని మీరు మొత్తం ఇటే మీరు పెట్టచ్చు పిల్లల మీదనే. ఆ 3 రోజులు మాత్రం మీరిద్దరి కోసం చూసుకోండి, ప్లస్ పిల్లల్ని కూడా చూసుకోండి. అంటే డేస్ ఏవైతే ఉన్నాయో సాటర్డే సండే మీరు పగలు పిల్లలతో కలిసి గడపచ్చు, ఈవినింగ్స్ మీవి, పిల్లలు పడుకున్న తర్వాత ఆ ఈవినింగ్స్ మీవి. అలా చూసుకుంటే మీరు 2 పగళ్ళు 3 రాత్రులు ఇది చాలా కంప్లీట్గా చాలా సంతోషకరంగా మీరు ఫ్యామిలీతో కానీ భార్యతో కానీ బెడ్తో కానీ మీరు చాలా హ్యాపీగా ఉండొచ్చు. అంటే మేడం ఫినాన్షియల్ ప్లాన్ ఎలా వేసుకుంటారో హెల్దీ రిలేషన్ కూడా ప్లాన్ వేసుకోవాలని అంటారా? వేసుకోవచ్చు, చాలా మంచిది, తప్పేం లేదు. ఇప్పుడు స్లీప్ డివోర్స్ వల్ల చాలా మంచి రిజల్ట్స్ వస్తున్నాయని చెప్తున్నారు కదా, ఇది కూడా అలాంటిదే అనుకోవచ్చు, మంచిదే, చేసుకోవచ్చు. దానివల్ల ఫ్యామిలీ డిస్టర్బ్ అవ్వదు, ఉద్యోగం డిస్టర్బ్ అవ్వదు, మీ ఇద్దరి మధ్యన కూడా డిస్టర్బెన్సెస్ రావు. ఎందుకనంటే మీరు అనుకుని చేస్తున్నారు కాబట్టి. అనుకోకుండా నేనొక్కదాన్ని అనుకున్నా లేదా ఆయన ఒక్కడే అనుకున్నాడంటే మాత్రం ఇది వర్కౌట్ అవ్వదు. అంటే డివైడ్ చేసుకోవటం, సమయాన్ని జీవితాన్ని డివైడ్ చేసుకోవటం, అంటే విభజించు పాలించు అంటారు కదా, అది ఇక్కడ కూడా వర్తిస్తుంది. ఎలా అంటే మీరు ఇలా విభజించుకోండి, చక్కగా పాలించుకోండి, మొత్తాన్ని మీరు రూల్ చేసుకోండి, మీ కుటుంబాన్ని, మీ ఆఫీస్ని, మీ వర్క్ మీద మీ యొక్క గ్రిప్ని పెట్టుకుని చక్కగా ఇట్లా డివైడ్ చేసుకున్నట్టయితే మీరు సక్సెస్ అవుతారు. థ్యాంక్ యూ.